పుట్టుకతోనే ప్రతి మనిషి పాపి. పుట్టుకతో మనిషి ఎలా పాపి అవుతాడు? పాపం చేస్తే కదా పాపి. ఆజ్ఞను అతిక్రమిస్తే కదా పాపం. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి, పాపం చేయకుండా నువ్వు ఎలా పాపం అవుతున్నావు? కాబట్టి అప్పుడు ఇంకేమీ దొరకేమన్నారంటే, అసలు తల్లిదండ్రుల యొక్క కలయికే పాపము. అక్రమ సంబంధం పాపం, వ్యభిచారం పాపం, మోహపు చూపు పాపం. భార్యాభర్తల కలయిక పాపం కాదు ఇది. ప్రపంచంలో ఎక్కడా లేని విడ్డూరమైన తీరుమటండి అది. ప్రారంభంలో ఇబ్బంది లేదు, మానవుని యొక్క ఆరంభంలో. కారణం ఏంటంటే నరుడు దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపంలో సృజించబడ్డాడు. ఆది కాండం 1వ అధ్యాయం మనం చూసినప్పుడు, ఆది కాండం 1వ అధ్యాయంలో 26, 27 వచనాలు మనకి ఇలా రాయబడ్డాయి. ఆది కాండము 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. 27వ వచనంలో, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వారిని సృజించాను. కాబట్టి దేవుడు తన పోలిక, తన స్వరూపం, తన పోలిక తన స్వరూపంలో సృజించాడు. ఎవరిని? మొత్తం మానవ జాతిన కేవలం ఒక్క నరుణ్ణా? ఆదామును మాత్రమేనా? ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి మనిషినినా? ఆది కాండం 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, ఆది కాండం 5వ అధ్యాయం 1వ వచనంలో, ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. దేవుని పోలికగా అతని చేసెను. ప్రసంగి గ్రంథంలో, ప్రసంగి గ్రంథాన్ని మనం చూసినప్పుడు, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను అన్నాడు. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనంలో, ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడు నరులను అంటే ఇక్కడ ఆదామును మాత్రమేనా? మానవ జాతిని అంతటినేనా? మానవ జాతి అంతటినే దేవుడు సృజించాడు తన పోలికలో, తన స్వరూపంలో. అంటే ప్రారంభం బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ప్రారంభంలో ప్రతి నరుడు జన్మలో నరుడు యథార్థవంతుడే, దేవుని పోలిక, దేవుని స్వరూపంలో సృజించబడిన వాడే. అయితే రాను రాను కాలక్రమేణా వయసు పెరుగుతున్న కొద్దీ నరుడు ఏమయ్యాడంటే పాపి అయ్యాడు. ఎలా పాపి అయ్యాడు? అప్పుడు మోడల్ చూపించాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూసినప్పుడు, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, ఒక మనుష్యుని ద్వారా, ఎవరి మనుషుడు? మొదటి మనుషుడైనటువంటి ఆదాము. అంటే పాపపు ప్రవేశం లోకములోనికి ఎలా ప్రవేశించింది? ఒక మనుష్యుని ద్వారా పాపమును, ఆ పాపము ద్వారా మరణమును. మరణం అంటే మళ్ళీ ఏ మరణం ఇది? భౌతికమైన మరణం కాదు ఇది, దేవునికి దూరం అవడం. నీవు దీని తిను దినమున నిత్యముగా చచ్చెదవు అన్నాడు కదా ఆదాముతో. నీవు దీని తిను దినమున నిత్యముగా చచ్చెదవు. మరి తిన్న రోజు చచ్చిపోయాడా? ఆది కాండం 2వ అధ్యాయంలో
2:17 మనకి ఇలా రాయబడింది. ఆదికాండము 2:17 ఈ ప్రకారంగా వ్రాయబడుతోంది. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అంటే ఇప్పుడు ఏం జరగాలి? ఇప్పుడు తినాలా? వెంటనే చచ్చిపోవాలి అదే రోజు. కానీ ఆదాము ఎంతకాలం బతికాడు? 930 సంవత్సరాలు బతికాడు. అంటే తిన్న దినాన్నే నిశ్చయముగా చచ్చిపోయాడా? భౌతికంగా చచ్చిపోలేదు. కానీ ఏం జరిగింది? దేవునికి దూరం అయ్యాడు, పాపం చేశాడు, దేవునికి దూరం అయ్యాడు. అంటే మరణం అనేది 2 రకాలు. ఒకటి భౌతికమైన మరణం, 2 ఆత్మ సంబంధమైన మరణం. ఇప్పుడు ఆదాము తిను దినమున ఏ మరణం పొందాడు అంటే ఆత్మ సంబంధంగా దేవునికి దూరం అయ్యాడు. కానీ భౌతికంగా దేహానికి ఎప్పుడు దూరం అయ్యాడు? 930 సంవత్సరాల అనంతరం దూరం అయ్యాడు. కాబట్టి చాలామంది అపార్థం చేసుకునేది ఏంటంటే, ఇదిగో ఆదాము ఆజ్ఞాపించని ఫలాన్ని తినబట్టి భౌతికమైన మరణం వచ్చింది. భౌతికమైన మరణానికి దానికి సంబంధం లేదు. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని ధిక్కరించిన కారణం చేత ఆత్మ సంబంధంగా మరణించాడు, దేవునికి దూరం అయ్యాడు అని అర్థం అన్నమాట. ఇప్పుడు రోమపత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా అంటే ఆదామనే మొదటి మనుష్యుని ద్వారా పాపమును, ఈ పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించెనో అంటే ఒక మోడల్, ఒక ఎగ్జాంపుల్. పాపం ఎలా ప్రవేశించింది లోకంలోనికి? ఒక మనుష్యుని ద్వారా పాపమును. ఎవరా మనుష్యుడు? ఆదాము. పాపము ద్వారా మరణమును. ఏ మరణం ఇది? ఆత్మ సంబంధంగా దేవునికి దూరం అయ్యాడు. ఇది ఎలాగైతే లోకంలోనికి ప్రవేశించెనో అలాగుననే అదే ప్రకారము మనుషులందరూ పాపము చేసినందున, అంటే నాటి నుండి నేటి వరకు మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు నరులందరూ ఎలా పాపం చేస్తున్నారు? ఆజ్ఞను అతిక్రమించుట పాపం అన్నాడు. పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించుట, అంటే గీత దాటుట, మిస్ ద మార్క్. కాబట్టి దేవుడు కొన్ని హద్దులు గీశాడు, కొన్ని గీతలు గీశాడు, కొన్ని నియమాలు పెట్టాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. దాని ఆజ్ఞలు అంటాం, కట్టడలు అంటాం, విధులు అంటాం, న్యాయ విధులు అంటాం, ధర్మ విధులు అంటాం. దేవుడు ఏదైతే చెప్పాడో అది చెయ్యనప్పుడు నరుడు ఏం చేస్తున్నాడో? పాపం చేస్తున్నాడు. పాపం చేస్తే ఏం జరుగుతుంది? దేవునికి దూరం అవుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మనం చూసినప్పుడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చచ్చిన వారు అంటే ఇప్పుడు చచ్చిన శవాలతో మాట్లాడుతున్నాడా? చచ్చిన శవాలతో మాట్లాడతలేదు. మరి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇదిగో సంఘంతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మీ అపరాధముల వలన పాపముల వలన మీరు చచ్చిన స్థితిలో ఉన్నారు. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు క్రీస్తునందు బ్రతికించాడు. అంటే చచ్చిన స్థితి అంటే ఆత్మీయంగా చచ్చిన స్థితి ఉంది, అలాగే శారీరకంగా చచ్చిన స్థితి ఉంది. కాబట్టి నరుల యొక్క ఆరిజిన్ బాగానే ఉంది, ప్రారంభం బాగానే ఉంది. కానీ మొదటి ఆదామును పోలి నరులు ఆజ్ఞను అతిక్రమించటం వలన ఏం చేశారు? పాపం చేశారు.
ధర్మశాస్త్రం లేకుండా ఉన్న మనుషులు పాపం చేశారు, ధర్మశాస్త్రం కలిగినటువంటి నరులు పాపం చేశారు. రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, రోమిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు 11వ వచనం నుండి మనకి ఇలా వ్రాయబడింది. రోమపత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో, దేవునికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ, అంటే అంతకుముందు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషే ద్వారా ఇవ్వక ముందు మనుషులు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు, ధర్మశాస్త్రము కలిగిన వారే పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నందుదురు. కాబట్టి దేన్ని బట్టి అంటే ధర్మశాస్త్రం లేనప్పుడు మనస్సాక్షిని బట్టి తీర్పు, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు. ఇది మొత్తం ఈ అధ్యాయం అంతా మనం చదివినప్పుడు ఆ భావం మనకు కనబడుతుంది. ధర్మశాస్త్రం ఉన్నప్పుడేమో ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు తీర్చాడు, వీళ్ళు పాపులు అంటే దేన్ని బట్టి, ఇవ్వబడిన ధర్మశాస్త్రమును వారు అతిక్రమించుటను బట్టి. మరి అప్పుడు ధర్మశాస్త్రం లేకముందు మనుషుల పరిస్థితి ఏంటండి? అప్పుడు దేవుడు ఏం చెప్పలేదు కదా, అప్పుడు మనస్సాక్షిని బట్టి అన్నాడు. ధర్మశాస్త్రం లేనప్పుడేమో మనస్సాక్షిని బట్టి, ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏమో ధర్మశాస్త్రాన్ని బట్టి. అది అప్పుడు చెప్పాడు నిర్గమకాండ 20వ అధ్యాయంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఆజ్ఞే కదా. ఇప్పుడు ఎవడైనా ఆయన కాకుండా ఇంకొక దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు అనుకోండి, ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. ఆయన ఆకాశంలో ఉండే రూపం కానీ, భూమి మీద ఉండే రూపాలు కానీ, నీళ్ళలో ఉండే రూపం కానీ, ఏ రూపాన్ని దేవునికి నాకు పెట్టొద్దు. ఒకవేళ ఎవరైనా దేవునికి ఒక రూపాన్ని ఆపాదించారనుకోండి, ఏం చేస్తున్నట్టు? పాపం చేస్తున్నాడు. నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించొద్దు, అనవసరంగా దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించడం అనుకో, ఏం చేస్తున్నట్టు? పాపం చేస్తున్నాడు. నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించు. ఇదిగో ఎవడైనా తల్లిదండ్రులను సన్మానించట్లేదు అనుకోండి, ఎవడైనా తల్లిని తిట్టడం లేదా తండ్రిని తిట్టడం లేదా తల్లిని కొట్టడం చేశాడు అనుకోండి, వాని దీపం కారు చీకట్లో ఆరిపోతుంది అన్నాడు. కాబట్టి తల్లిని తండ్రిని ఎవరైతే గౌరవించట్లేదో వాళ్ళు ఏం చేస్తున్నట్టు? పాపం చేస్తున్నారు. ఇదిగో నా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు మీరు జ్ఞాపకం చేసుకోండి. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతా చేసుకుని వెళ్ళను, 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, అందులో జీవనోపాధి అయిన ఏ పని నువ్వు చేయకూడదు. ఒకవేళ ఎవడైనా దాన్ని తిరస్కరించాడు అనుకోండి, ఏం చేసినట్టు? పాపం చేసినట్టు. కాబట్టి ధర్మశాస్త్రం ఉన్నప్పుడేమో ధర్మశాస్త్రాన్ని బట్టి మనుషులు పాపులుగా తీర్చబడ్డారు. ధర్మశాస్త్రం ఇవ్వకముందు మనస్సాక్షిని బట్టి అన్నాడు. కాబట్టి రోమపత్రిక 1వ అధ్యాయంలో అన్య జనాంగం అంతా పాపులు, 2వ అధ్యాయంలో యూదులైన వారందరూ పాపులు. ప్రపంచంలో ఉండేది 2 జనాంగాలు. యూదులు అంటే దేవుణ్ణి తమ తండ్రిగా కలిగిన వారు, ధర్మశాస్త్రం కలిగిన వారు, సున్నతి సంబంధులు, వారికి నియమాలు ఉన్నాయి, నిబంధనలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. అన్య జనాంగం అంటే ఇతరులు, అన్యులంటే ఇతరులు. కాబట్టి ఇప్పుడు యూదులు పాపులే, అన్యులు పాపులే. అన్యులు ఎలా పాపం చేశారు? రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో, రోమపత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుండి 32వ వచనం వరకు అన్య జనాంగం ఎలా పాపం చేసి దేవునికి దూరం అయ్యారో తెలియజేశారు. అందులో 18వ వచనం మనం చూస్తే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకము నుండి బయలుపరచబడింది. అదిగో
దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించడం ద్వారా వారు పాపం చేశారు. అంటే సత్యాన్ని అడ్డగించారు, వాస్తవాన్ని అడ్డగించారు. కాబట్టి ఉదాహరణకి దేవుని గురించిన వాస్తవం, దేవుడు ఆత్మ, దేవునికి రూపం లేదు. కానీ అన్యులు ఏం చేశారు? దేవుని గురించిన సత్యాన్ని అడ్డగించి భౌతికమైన రూపాన్ని పెట్టారు. కాబట్టి 1వ అధ్యాయము 23వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి, వారు అక్షయుడకు దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చివేసిరి. పాపము అక్షయ రూపాన్ని క్షయమైపోయేటువంటి రూపంలోనికి మార్చేయడం పాపము. 1వ అధ్యాయము 25వ వచనం మనం చూసినప్పుడు, అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, దేవుని గూర్చినటువంటి సత్యాన్ని అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి సేవించిరి. సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి సేవించరు. సృష్టము అంటే సృజించబడినవి. సృజించబడిన సూర్యుని పూజించటం, చంద్రుని పూజించటం, భూమిని పూజించటం, నేలను పూజించటం, సముద్రాన్ని పూజించటం, నదిని పూజించటం, సృజించబడిన నరుని పూజించటం, మొక్కను పూజించటం, చెట్టును పూజించటం, పశువులను పూజించటం, పురుగులను పూజించటం, కనపడే దేన్ని విడిచిపెట్టకుండా, అది కుక్కనైనా, అది పందైనా, లేకపోతే అది గ్రద్దైనా, అది దున్నపోతైనా, ఆవైనా, ఇంకోటైనా, ఏదైనా, చివరికి అది పామైనా ఏం చేయడం మొదలెట్టారు? ఇది అన్యజనులు చేసిన పాపం. ఇది అక్షయ రూపాన్ని క్షయమయ్యేటువంటి వస్తు రూపంలోకి మార్చారు, బొమ్మలుగా ప్రతిమలుగా చేశారు. రెండోది, సృష్టికర్తకు బదులుగా సృష్టమును పూజించి సేవించారు. కాబట్టి అప్పుడు ఇంకాస్త ధైర్యం వచ్చిందన్నమాట. ఏది దేవుడు అంటే కనబడేదంతా దేవుడే. కనబడేదంతా దేవుడు అన్నప్పటికీ వీళ్ళకి భయం పోయింది. అప్పుడు అక్కడ నుంచి చేయరాని కార్యాలు చేయడానికి 26 నుండి, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించాను. తుచ్చమైన అభిలాషలో వారి ఇష్టం, స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించి నడిచారు. స్వాభావిక ధర్మం అంటే సహజంగా దేవుని చేత డిజైన్ చేయబడిన ధర్మం. మనుషుల కొరకు దేవుడు సహజంగా డిజైన్ చేశాడు. దాన్ని వదిలేశారంట. స్వాభావిక విరుద్ధమైనటువంటి ధర్మాన్ని వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. 28వ వచనంలో, మరియు వారు తమ మనస్సులలో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. మనసులో ఇంకా చోటు ఎక్కడ ఉంది? ఆల్రెడీ దేవుడికి ఒక చోటు ఏర్పాటు చేశారు. ఆల్రెడీ దేవుడికి ఒక కొండో, ఒక గుట్టో, ఒక మెట్టో, లేకపోతే ఊరి చివరో, లేకపోతే ఇంకో ప్లేసో, లేకపోతే తమ ఇంట్లో ఏదన్నా ఒక ప్లేసో ఏర్పాటు చేశారు దేవుడికి. ఇంకా మనసుల్లో చోటు ఎక్కడుంది దేవుడికి? దేవుడు ఎక్కడ ఉంటాడు? అది కొండ మీద ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? పలానా ఊర్లో ఉంటాడు, పలానా సెంటర్లో ఉంటాడు. దేవుడు ఎక్కడ ఉంటాడు? పలానా గదిలో ఉంటాడు. ఎక్కడో ఒక చోట నువ్వు చూపిస్తున్నావంటే దేవుడు ఎక్కడ లేడని? ఇంకా మనసులో లేడు. కాబట్టి భయం కోల్పోయారు దేవుడు అంటే. మరియు వారు తమ మనస్సుల్లో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను. చేయరాని పనులు చేయడానికి. ఏంటి చేయరాని పనులు? అదిగో 29వ వచనం నుండి, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై కొండగాండును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను,
హానికరులను, వెంకమలాడు వారును, చెడ్డవాటిని కల్పించు వారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పు వారును, అనురాగరహితులను, నిర్దయులునైరి. ఎప్పుడైతే మనసులో దేవునికి చోటు లేదో చేయరాని కార్యాలు చేసి చివరికి దాని ఫలితం ఏంటంట? 32వ వచనంలో, ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణమునకు తగిన వారు. ఏ మరణం ఇది? ఏ మరణం? భౌతికమైన మరణమా? ఆత్మ సంబంధమైన మరణం. ఇలాంటి పనులు చేసేవాడు దేవునికి దూరం అవుతున్నాడు. భౌతికమైన మరణం నీతిమంతులకు కూడా తప్పదు. భౌతికమైన మరణం యథార్థంగా జీవించే వాళ్ళకి కూడా తప్పదు. పాపం చేసిన ఆదాము పోని చనిపోయాడు అనుకో, మరి హేబేలు ఎందుకు చచ్చిపోయాడు? హేబేలు పాపం చేశాడా? యథార్థంగానే ఉన్నాడు కదా. మరి హేబేలు ఎందుకు చచ్చిపోయినట్టు? భౌతికమైన మరణానికే భౌతికమైనటువంటి ఈ పాపానికి సంబంధం లేదు. భౌతికంగా ఒక వ్యక్తి మరణించడం అనేది పాప పుణ్యాలతో సంబంధం లేదు. దేహంలోనికి వచ్చిన ప్రతివాడు, వాడు పుణ్యాత్ముడైనా, పాపాత్ముడైనా, నీతిమంతుడైనా, యథార్థపరుడైనా దేహం నుంచి వెళ్ళిపోవాలి. ఇది దైవికమైనటువంటి నియమం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో, మనుషులందరూ ఒక్కసారే మృతి పొందుదురు. మనుషులందరూ ఒక్కసారే, మరలా మరణించేది లేదు. మనుషులందరూ ఒక్కసారే మృతి పొందుదురు, అటు తరువాత తీర్పు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం మనం చూసినప్పుడు, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనంలో, మన్నైనది వెనకటి వలనే మన్నైపోవును. మన్నైనది వెనకటి వలనే మన్నైపోవును. ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. మన్నైందేది? దేవుని చేత అనుగ్రహింపబడింది. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనంలో, నేల మంటితో నరుని నిర్మించి, అది నరుణ్ణి నిర్మించాడు దేవుడు. దేంతో? నేల మంటితో నిర్మించబడినటువంటి నరుని యొక్క దేహము మళ్ళీ ఎక్కడ కలిసిపోవాలా? మన్నైనది వెనకటి వలనే మరలా మట్టికి చేరును, మన్నైపోవును. నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఓదగా, అది ఆత్మ. ఇప్పుడు ఆత్మ ఎక్కడి నుంచి అనుగ్రహించబడింది? ఆత్మ దాని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవును. అంటే భౌతికమైనటువంటి మరణానికే పాపానికే ఏమైనా సంబంధం ఉందా? ఏ సంబంధం లేదు. భౌతికమైన మరణానికనే మనిషి చేసేటువంటి పాపానికే సంబంధం లేదు. పాపానికనే ఆత్మ సంబంధమైన మరణానికే సంబంధం ఉంది. పాపం చేస్తే మనిషి ఏమవుతున్నాడు? ఆత్మీయంగా మరణిస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? దేవునికి దూరం అయిపోతున్నాడు. పాపం చేసే ప్రతివాడు దేవునికి దూరం అయిపోతున్నాడు. యోహాను రాసినటువంటి మొదటి పత్రికను మనం చూసినప్పుడు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో, పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను
అతిక్రమించును. పాపం చేసేవాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞను అతిక్రమించుటే పాపము. ఇప్పుడు పసిపిల్లలు పాపం చేశారు అన్నారు అనుకోండి, ఎలా పాపం చేశారు పసిపిల్లలు? ఏ ఆజ్ఞను అతిక్రమించారు వాళ్ళు? ఆజ్ఞాతిక్రమమే పాపం అయితే పసిపిల్లలు ఏ ఆజ్ఞను అతిక్రమించారు? సుధీర్ గారు దగ్గర మనవడు ఉన్నాడు. సుధీర్ గారు పాపం చేశాడంటే బోల్డెని కారణాలు ఉంటాయి. ఆయన కుమారుడు పాపం చేశాడంటే బోల్డెని ఆజ్ఞలు అతిక్రమించిన సందర్భాలు ఉంటాయి. ఇప్పుడు ఆ మనవడు పాపం చేశాడంటే ఎలా, ఏ ఆజ్ఞను అతిక్రమించాడు? అర్థమవుతుందా? కాబట్టి పిల్లల పాపులు ఏ ఆజ్ఞను అతిక్రమించాడు? ఏ పాపం చేశాడు? ఏ పాపం చేశాడు అనేదాన్ని మనుషులు వివరించలేక సింపుల్గా ఏమన్నారంటే తల్లిదండ్రులు పాపం చేస్తే పుట్టాడు. తల్లిదండ్రులు పాపం చేస్తే పుట్టాడు అంటే భార్య భర్తల యొక్క కలయిక పాపం, పొరపాటు. 100% పొరపాటు ఆలోచనది. ఎందుకు? వివాహ వ్యవస్థను డిజైన్ చేసింది దేవుడు, అవునా? మరి భార్య భర్తల యొక్క కలయికే పాపం అయితే ఇప్పుడు పెళ్లిళ్ళు చేసే వాళ్ళందరూ పాపం చేస్తున్నారా? పాపాన్ని ప్రోత్సహిస్తున్నారా? పోని దేవుడిని ఎరక్క ముందు పెళ్లిళ్ళు చేసి పాపం చేశారు అనుకోండి, పోని అంటే ఇప్పుడు క్రైస్తవులు ఏం చేయకూడదు? పెళ్లి చేయకూడదు, చేసుకోకూడదు. ఇంకా అక్కడి నుంచి వచ్చిందే నన్స్, ఫాదర్స్ సిస్టమ్. కాబట్టి ఇంక పెళ్లి చేసుకోకూడదు అంటే అది పాపం. కానీ దేవుడు అన్ని విషయాల్లో ఘనమైందిగా ఇచ్చాడు వివాహాన్ని. వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను, వారి పాన్పు నిష్కల్మషమైనది గాను ఉండవలెను అన్నాడు. బెడ్ ఈజ్ అన్డిఫైన్డ్. పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండాలా. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ అమాంగ్ ఆల్. అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి వివాహం. అప్పుడు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు మరి పాపాన్ని ప్రోత్సహించాడా? పెళ్ళిళ్ళు చేసుకోండి, మీ కుమారులకు పెళ్ళిళ్ళు చేయండి అన్న దేవుడు పాపానికి ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నట్ట. కాబట్టి మనుషుల్లో ఉన్నటువంటి తప్పుడు అభిప్రాయం ఏంటంటే భార్య భర్తల యొక్క కలయిక ద్వారా పుట్టినటువంటి సంతానం పాపపు సంతానం. అంటే దాని అర్థం ఏంటంటే భార్య భర్తల యొక్క కలయిక పాపము. అది అపార్థం చేసుకోబడిన పరిస్థితి. కానీ దేవుడు దాన్ని ఒకవేళ అక్కడి వరకు ఒకవేళ పాపం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనిషిలో స్వాభావికంగా సహజమైన వాంఛలు నాటింది ఎవరు? దేవుడే కదా. మరి స్వాభావికమైనటువంటి వాంఛల్ని దేవుడు నాటకపోతే మనుషుల్లో అసలు పెళ్ళిళ్ళతో పనే లేదు కదా. కానీ దేవుడు మొట్టమొదటగా నరుణ్ణి సృజించి వారిని దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఆశీర్వాదం ఇది, గొప్ప ఆశీర్వాదం ఇది. మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, భూమిని నిండించాలి, విస్తరించాలి అంటే ఇప్పుడు దేవుడు పాపాన్ని సాధనంగా పెట్టి మీరు ఫలించండి అన్నాడా? ఫలించటం అంటే పాపానికి సంబంధించిందా?
అభివృద్ధి పొందడం అంటే పాపానికి సంబంధించిందా? విస్తరించడం అంటే పాపానికి సంబంధించిందా? ఏకాంగులను సంసారులుగా చేసి దేవుడు గర్భఫలాన్ని వారికి అనుగ్రహిస్తున్నాడంటే గర్భఫలం అన్నాం, ఫ్రూట్ ఆఫ్ ది ఓమ్, గర్భఫలము. గర్భఫలం ఎవరిచ్చే బహుమానం? దేవుడిచ్చే బహుమానమేనా? అని ఇప్పుడు దేవుడు గిఫ్ట్ ఇచ్చాడనమాట. దేవుడు పాపాన్ని గిఫ్ట్గా ఇచ్చాడా? కీర్తన గ్రంథం 127వ కీర్తన 3వ వచనంలో గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే, కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. దేవుడు పాపపు ముద్దను నీకు బహుమానంగా ఇచ్చి ఇది నా గిఫ్ట్ అని అన్నాడు దేవుడు. పొరపాటు. కాబట్టి పిల్లల పాపులు, జన్మతోనే పుట్టినటువంటి బిడ్డలందరూ పాపులు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది పూర్తిగా పొరపాటు ఆలోచన. ఇది సహేతుకమైనటువంటి ఆలోచన కాదు. ఇది దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు, తన పోలిక తన స్వరూపంలో పుట్టించాడు. వివాహ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడే. పెళ్లిళ్ళు చేయమని చెప్పాడు. వావి వరుసలను ఏర్పాటు చేసింది దేవుడే. ఎవరిని వివాహం చేసుకోవాలో ఎవరిని చేసుకోకూడదు చెప్పాడు ఆయన. కాబట్టి వివాహం పాపం కాదు. వివాహం ద్వారా జతపరచబడినటువంటి భార్యాభర్తల యొక్క బంధం పాపం కాదు. పైగానే అంటాడు ఆయన, ఇక మీదట స్త్రీ పురుషులు కాకుండా, ఇక మీదట ఇద్దరు కాకుండా ఏక శరీరమై ఉందురు అని చెప్పాడు. ఏక శరీరము అన్నాడు. అంతే. విడదీయరాని బంధము అన్నాడు భార్యాభర్తల బంధాన్ని. దేవుడు దాన్ని అంత బలంగా దాన్ని సపోర్ట్ చేస్తుంటే ఆ మనుషులు దాన్ని అపార్థం చేసుకుని భార్యాభర్తల యొక్క సంబంధమే అక్రమ సంబంధం. చిచ్చి, దారుణం కదా ఇది. చాలా దారుణం అది. భార్యాభర్తల సంబంధమే అక్రమ సంబంధం అనుకుంటే అందుకే చాలా కుటుంబాల్లో తండ్రితో పాటు కొడుకు, తల్లితో పాటు కూతురు, వాళ్ళ రూములు 7 రూములు పడుకుంటారు అన్నమాట, సంబంధం లేకుండా. భార్య భర్తలో ఎవరు విడదీయొద్దన్నాడు దేవుడు. జతపరిచిన వారిని ఏ నరుడు వేరు చేయొద్దన్నాడు ఆయన. ఏ నరుడు అంటే అందులో పిల్లలు కూడా రాకూడదు అందులోకి. దేవుడు జతపరిచిన వారిని దేవుడు జతపరిచాడా? ఏక శరీరం చేశాడా? వాళ్ళ జీవితం కొనసాగనివ్వండి. కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఇబ్బంది అయినా, ఇరకాటమైన, శ్రమ అయినా, సంతోషమైన, ఆనందమైన కలిసి బ్రతకని. కాబట్టి మనుషుల్లో ఉన్నటువంటి దురభిప్రాయం, తప్పుడు అభిప్రాయం ఏంటంటే భార్య భర్తల యొక్క బంధమే పాపము. మరి ఇంక అదే పాపం అనుకుంటే ఇంకప్పుడు పిల్లలకి ఏం చెప్తాం? మళ్ళీ పాపం నుంచి విమోచించబడ్డం ఏంటి? మళ్ళీ రేపొద్దున మళ్ళీ వీళ్ళకి సంబంధం చేసి పెళ్లి చేయడం ఏంటి? బుద్ధిహీనంగా అనిపించట్లేదా? అప్పుడు ఏం చేయాలి? అప్పుడు వివాహాన్ని ఏం చేయాలి? అప్పుడు వివాహమును నిషేధించుచు. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఒకసారి బైబిల్లో చూడండి. వివాహాన్ని నిషేధించేవాళ్ళు ఉన్నారు. వివాహమును నిషేధించుచు అన్నాడన్నమాట. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూసినప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 3 వచనాలు, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును
లక్ష్యముంచి, అబద్ధపు బోధల మీద లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై వివాహము నిషేధించుచు. ఇదేంటిది వింత? వివాహము నిషేధించుచు. అంటే ఇది వాలంటీర్గా మానేయడమా? కాదు, ఇది వాలంటీర్గా నీకు నచ్చకపోతే వదిలేసే అన్నాడు. పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు అన్నాడు ఆయన. వివాహం నిషేధించి అంటే ఇది ఒక ట్రూప్ మాట. ఇది అంటే వాళ్ళ భావం ఏంటి? వివాహం కరెక్ట్ కాదు, శారీరక బంధం కరెక్ట్ కాదు, దాని ద్వారా పుట్టేటువంటి పిల్లలు సరైన వాళ్ళు కాదు. వివాహం నిషేధించేటువంటి వర్గాలు బయలుదేరి. అది పురుషుల్లో, కొంతమంది స్త్రీల్లో కూడా వివాహాన్ని నిషేధించేటువంటి మనుషులు బయలుదేరారు. కానీ వివాహం విషయంలో ప్రతి నరుడికి స్వేచ్ఛ ఉంది. పెళ్లి చేసుకోమన్నాడు, చేసుకోకుండా ఉన్నా పర్లేదు అన్నాడు. ఒకవేళ ఏ కుమార్తెకైనా ఈడు మించుకుపోతే, ఒకవేళ ఆమెకు వివాహం చేయడం అవసరం లేదని ఒకవేళ తండ్రి భావిస్తే వివాహం చేయొద్దన్నాడు దేవుడు. అంటే వాళ్ళ సొంత విషయం, అది వాళ్ళ సొంతానికి సంబంధించినటువంటి విషయం అది. కానీ వివాహ వ్యవస్థే తప్పు అనుకుంటే మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం మనం చూసినప్పుడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు అంటే పక్క, వారు విశ్రమించే స్థలం, బెడ్ అన్నాడు ఇంగ్లీష్లో. బెడ్, పాన్పు. కాబట్టి వివాహం అన్ని విషయములలో ఘనమైనది గాను, పాన్పు నిష్కల్మషమైనది గాను. కల్మషం ఉండకూడదు దాంట్లో. పవిత్రులైనటువంటి యవ్వనస్తుల యొక్క పాన్పులో ఎలాంటి కల్మషం ఉండకూడదు. పవిత్రమైనటువంటి కోరికలు నెరవేర్చుకునేటువంటి వేదిక అది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. కాబట్టి పాపం అంటే భార్యాభర్తల యొక్క కలయిక పాపం కాదు, భార్యాభర్తల యొక్క బంధం పాపం కాదు, వివాహం ద్వారా జతపరచబడిన వారి యొక్క బంధం పాపం కాదు. మరి ఏది పాపం? తన భార్యను విడిచిపెట్టి మరొకతని చేసుకునే ప్రతివాడు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగను. పెళ్లి చేసుకున్న తర్వాత, నిబంధన చేసుకున్న తర్వాత, నిబంధనాపరమైనటువంటి భార్యకు విడాకులు ఇచ్చేసి ఈ వ్యక్తి వెళ్ళి ఇంకొక వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, అది పాపం. బహుభార్యత్వం పాపం, జారత్వం పాపం, వ్యభిచారం పాపం. భార్యాభర్తల పాపం ఎలా కలయిక ఎలా పాపం అవుతుంది? కాబట్టి అపార్థం చేసుకోవడానికి అనేకమైనటువంటి కారణాలు. అందులో ఒకటి ఏంటంటే, ఇదో కీర్తనల గ్రంథంలో మనం చూసినప్పుడు మరి దావీదు అన్నాడు కదండి, ఇది మనుషులకు వచ్చింది. కీర్తనల గ్రంథము 51వ కీర్తనలో, కీర్తనల గ్రంథము 51వ కీర్తన 5వ వచనంలో మనకి ఇలా వ్రాయబడింది. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 5వ వచనంలో, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నేను పాపములో
పుట్టినవాడను. తర్వాత పాపములోనే నా తల్లి నన్ను గర్భమును ధరించెను. ఏంటి మరి దీని పరిస్థితి? కాబట్టి సందర్భాన్ని మనం చూసినప్పుడు 51వ అధ్యాయంలో సందర్భం ఏం చెప్పాడు అక్కడ? దావీదు బత్షెబా యొద్దకు వెళ్ళిన తరువాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. దావీదు ఎక్కడికి వెళ్ళాడు? బత్షెబా దగ్గరికి వెళ్ళాడు. కాబట్టి బత్షెబాతో దావీదు వ్యభిచారం చేసి, బత్షెబా యొక్క భర్త ఎవరో అతన్ని చంపించేసి, యుద్ధంలో క్రూరంగా తన భర్తను చంపించి, ఇదిగో తన పాపపు సీక్రెట్ బయటపడకుండా ఆమె గర్భవతి అయితే భర్తని రహస్యంగా ఇంటికి రప్పించి మొత్తమే బోల్డెని కుట్రలో రాజకీయాలు ఎన్ని చేశాడు. ప్రవక్త అయిన నాతాను సరాసరి ఇంట్లోకి వెళ్ళి ఉపమాన రీతికి ఇదంతా చెప్పుకుంటూ వచ్చి, ఇదిగో ఒకనికి ఒక మేకపిల్ల ఉంది, చాలా అల్లారు ముద్దుగా దాన్ని పెంచుకుంటున్నాడు, దానికి తినిపిస్తున్నాడు, ఇతను తింటున్నాడు, అంత కలిసిమెలిసి ఐక్యంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. అయితే ఒక దుర్మార్గుడు వచ్చాడు అన్నప్పుడు, ఎవరా దుర్మార్గుడు అన్నాడు. అంటే నేను నాతాను ప్రవక్త అన్నాడు, ఎవడో కదా దుర్మార్గుడు, నువ్వే. కాబట్టి ఊరియా బెత్షెబా ఎంతో అన్యోన్యంగా బ్రతుకుతున్నారు, మంచి దంపతులు. ఇదిగో దుర్మార్గుడా, నీ కన్ను బెత్షెబా మీద పడింది, ఆమెతో నువ్వు పాపం చేశావు. ఇది కప్పిపుచ్చుకోవడానికి యుద్ధంలో ఉన్నటువంటి వాడిని వెనక రప్పించావు. కానీ అతను నీతి కలిగినటువంటి వాడు, యుద్ధం అయిపోయేటంత వరకు నేను నా భార్య దగ్గరికి వెళ్ళనన్నాడు. మళ్ళీ సుడంతా ఎక్కడ నా మీద పడుతుందేమో అనుకుని ఏం చేశాడు? ఒక చీటీ రాసి అదే వ్యక్తికి ఇచ్చి, ఇదిగో వెళ్ళి యుద్ధంలో నీ పై అధికారికి ఇవ్వమంటే, ఇతను ఆ చీటి పట్టుకుని పై అధికారికి ఇస్తే, ఇంతకు అందులో సారాంశం ఏంటి? యుద్ధం జరుగుతున్నప్పుడు ఇతను ముందుకు గంటండి, ఏదో రకంగా చచ్చిపోవాలి, చంపేయండి. వ్యభిచారం చేశాడు, హత్య చేశాడు. అలాంటి సందర్భంలో ప్రవక్త అయినటువంటి నాతాను అతను హెచ్చరించినప్పుడు, ఇప్పుడు ఎంతో పశ్చాత్తాపంతో ఈయన రచించిన కీర్తన ఇది. పశ్చాత్తాపంతో ఆయన చేసినటువంటి పాపాన్ని కడిగేసుకోవడానికి ఎక్స్ట్రీమ్గా రాస్తున్నాడు అన్నమాట. దీన్ని నేను పాపం చేశాను కాబట్టి ఇదిగో దేవుని యొక్క ఆత్మ నా యుద్ధ నుండి తొలగిపోనివ్వద్దు, నన్ను బాగా కడుగు, నిజమే నేను పాపిని, పాపంలోనే పుట్టాను, గర్భంలో ఉన్నప్పుడే పాపంతోనే నా తల్లి నన్ను అన్నదే. ఎవరు చెప్పే మాటలు ఇవి? ఎవరు చెప్పే మాటలు? దావీదు చెప్పే మాటలు అనకండి. పాపం చేసి పశ్చాత్తాపడుతున్నవాడు చెప్పే మాటలు. దావీదు చెప్పే మాటలు అన్నారనుకోండి, అప్పుడు మళ్ళీ అప్పుడు దేన్ని తీసుకోవాలి? అప్పుడు దేవుని హృదయానుసారుడు. హృదయానుసారుడు చెప్పిన మాట అన్నట్టు ఉంటాయన్నమాట. హృదయానుసారుడు కాదు ఇక్కడ. ఇప్పుడు మనిషి పాపం చేసిన తర్వాత పశ్చాత్తాపడుతున్నప్పుడు పోలీసుడికి దొరికేశాడు అనుకోండి, బతిమలుతాడా? పోలీసుడి దగ్గర ఎలా బతిమలుతాడు? అది మాట పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఒక పాపం చేసినటువంటి మాటలు మనకు పరిగణలో తీసుకుంటామా? ఇన్ని దేవుని మాటలు విడిచిపెట్టేసి. దావీదు చెప్పాడు కదా, పాపంలో పుట్టానని చెప్పాడు కదా. ఏమన్నాడు 5వ వచనంలో? నేను పాపంలో పుట్టిన వాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. అంటే మేము మా బతుకులు ఇలాగ ఉన్నాయి, మేము దయచేసి చివరికి ఏం చెప్తాడు 11వ వచనంలో? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయొద్దు.
నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. అది ఎందుకంటే అంతకు మునుపు ఈయన కంటే ముందున్నటువంటి రాజు పాపం చేసిన తర్వాత దేవుడు తన ఆత్మను తిరిగి తీసేసుకున్నప్పుడు అతని దుస్థితి ఎలా ఉందో చూశాడు ఈయన. దేవుని యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను కోల్పోయినటువంటి ఒక వ్యక్తి యొక్క బ్రతుకుని చూశాడు. అందుకేమంటాడు, దయచేసి నీ ఆత్మ నా యొద్ద నుండి తొలగించు, నా పాపాన్ని కడుగు. 6వ వచనం, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమును నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. కాబట్టి ఇదంతా కూడా 2వ వచనం నుండి, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడదువు. కాబట్టి తన పశ్చాత్తాపాన్ని తెలియజేస్తూ కీర్తన రచించాడు అటండి. పాపిచ్చేటువంటి స్టేట్మెంట్ ఇది, అది పరిగణలోకి తీసుకోబడదు. దేవుడిచ్చిన స్టేట్మెంట్ అయితే తీసుకో, అపోస్తలు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే తీసుకో, యేసుప్రభు ఇచ్చే స్టేట్మెంట్ అయితే తీసుకో. కానీ దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, యేసుక్రీస్తు ఇచ్చింది కాదు, అపోస్తలు ఇచ్చిన స్టేట్మెంట్ కాదు. ఎవరు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది? పాపం చేసినటువంటి ఒక వ్యక్తి ఇచ్చిన స్టేట్మెంట్. కాబట్టి దీని బ్యాక్గ్రౌండ్ ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవాలనుకుంటే సమూయేలు గ్రంథంలో సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం, 12వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 11, 12 కూడా. 11లోనేమో ఆయన చేసిన పాపం. ఇదిగో 11వ అధ్యాయం 2వ వచనంలో, ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానం చేయుచున్న ఒక స్త్రీ కనబడింది. 11:2. ఆమె బహుసౌందర్యవతి ఉంటూ చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటూ ఒక దూతను పంపించాడు. ఆమె వచ్చి అతను ఏం చెప్పాడు? 3వ వచనంలో, ఊరియాకు భార్య అయిన బత్షెబా అని తెలియజేశాడు. ఆ తర్వాత ఇదిగో 4వ వచనంలో ఆమెను పిలువనంపించాడు. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమెను మరలా తన ఇంటికి మరలా వచ్చాను. ఆ స్త్రీ గర్భవతి అయింది. ఆ తర్వాత మళ్ళీ భర్తని యుద్ధంలో ఉన్నాడు భర్తని రప్పించాడు. ఇదంతా కూడా 11వ అధ్యాయం. అలాగే భర్తని కూడా చంపించేశాడు. ఇదంతా అయిన తర్వాత 12వ అధ్యాయంలో, కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. ప్రవక్త ద్వారా హెచ్చరించడానికి దేవుడు ప్రవక్తను పంపించాడు దావీదు దగ్గరికి. అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను, ఒకానొక పట్టణమందు 2 మనుషులుండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. కథ చెప్తున్నాడు అన్నమాట. ఇదేది పట్టినట్టుగా మామూలుగా ప్రవక్త వచ్చి ఒక కథ చెప్తున్నాడు. 2 మనుషులు ఉన్నారంట. 2లో ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలు గొడ్లు ఉన్నాయి, ఐశ్వర్యవంతుడు కాబట్టి. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడగొర్రె పిల్ల తప్ప ఏమీ లేదు. ఈ పేదోడు దరిద్రుడు కాబట్టి చిన్న ఆడగొర్రె పిల్ల ఉందంట.
వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తె వలె ఉండెను. అంటే అంత అన్యోన్యంగా ఆ గొర్రె పిల్ల ఆయన కంచంలో తింటా, ఆయన గోరుముద్దలు తింటా, ఆయన కౌగిట్లో ఉంటా, ఇది ఇలాగుంది. అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తం చేయుటకు తన గొర్రెలలో గాని గొడ్లలో గాని దేనిని ముట్టక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకుని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తం చేశాను. గెస్ట్కి ఆహారం పెట్టడానికి ఐశ్వర్యవంతుడు తన తన సమృద్ధిలోంచి తీయలేదంట, ఆ ఒక్కటే ఉన్నదని దాన్ని సిద్ధం చేశాడు. దావీదు ఈ మాట విని, ఈ కథ అంతా విన్నప్పటికీ దావీదు విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరము లేక ఈ కార్యము చేసిన గనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలను ఇయ్యవలెనని నాతానుతో అనెను. అప్పుడు 7వ వచనంలో నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, అది కొండ పగలు కొట్టేసాడనమాట. ఆ దుర్మార్గుడు అన్నాడు చూసారా పైన, నిశ్చయముగా ఈ కార్యము చేసిన వాడు మరణపాత్రుడు, వాడు కనికరం లేక ఈ కార్యం చేసిన కనుక ఆ గొర్రె పిల్లకు ప్రతిగా 4 గొర్రె పిల్లలు ఇవ్వాలన్నాడు. ఇంతకీ ఎవడవాడు? ఆ మనుష్యుడవు నీవే. కాబట్టి ఇదిగో ఆ తర్వాత ఇతనికి ఎలాంటి నష్టాలు జరుగుతాయో అన్ని చెప్పాడు. 10వ వచనంలో, నీవు నన్ను లక్ష్యం చేయక హిత్తీయుడకు ఊరియా భార్యను నీకు భార్య అగినట్లు తీసుకున్నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధం జరుగుతుంది. ఇది ఒక శాపంలో శాపం. నా మాట కాలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చిందేమనగా నీ ఇంటి వారి మూలముననే నీకు అపాయం పుట్టిస్తాను. ఇంటి వారి వల్లనే నీకు అపాయం కలుగుతుంది. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించుదును. పబ్లిక్గా అందరూ చూస్తుంటుండగా, నువ్వు చూస్తుంటుండగానే వేరే వాళ్ళు వచ్చి నీ భార్యను చెరుపుతారు. కాబట్టి ఇదిగో ఇలా ఒకటి చెప్తున్నాడు. 15వ వచనంలో, నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చును. 13వ వచనంలో, నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, ఒప్పుకున్నాడా? అలాంటి దుఃఖంలో ఉన్నప్పుడు అతను ఎదుర్కొనేటువంటి సందర్భాన్ని లేకపోతే శాపాలన్నింటినీ గుర్తు చేసుకుని ఇప్పుడు అతను చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తంగా రచించిన కీర్తన 51వ కీర్తన. పాపాన్ని ఒప్పుకుని పాపానికి ప్రాయశ్చిత్తంగా దేవునికి విజ్ఞాపన చేస్తూ రచించినటువంటి కీర్తన అన్నమాట అది. కాబట్టి అది తీసుకుని, నేను పాపంలో పుట్టాను, పాపంతోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, కాబట్టి ఎంత ఆనందంగా పండగ కింద లేకపోతే దాని పెద్ద సెలబ్రేషన్ కింద వివాహాలు చేసుకోవడం, జీవితంలో కీలకమైన భాగంగా దాన్ని ఎంచటం. మరి అప్పుడన్నీ ఏమైనాయి? దేర్ఫోర్ ఫైనల్గా ఏం చేయాలంటే, దాన్ని నమ్మేవాళ్ళు ఏం చేయాలంటే, ఇక మీదట పాపాలు పెళ్ళిళ్ళు అటెండ్ అవ్వడం కానీ, తాము పెళ్లి చేసుకోవడం కానీ, తమ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం కానీ చేయకూడదు పడడం కదా, ఇది దాని అర్థం. కాబట్టి అప్పుడు దానికి మరొక దాన్ని జోడిస్తారు. మరొకటి ఏంటంటే, లేదు మనం తల్లిదండ్రుల యొక్క కలయిక వల్ల పుట్టిన వారము. యేసుప్రభు అయితే తల్లిదండ్రుల యొక్క కలయిక వల్ల పుట్టలేదు. యేసుప్రభు మరీ గర్భాన్ని పుట్టాడు. మనం పుట్టినట్టు తల్లి గర్భంలో పుట్టినట్టు ఆయన పుట్టలేదు. మనం తల్లిదండ్రుల కలయికతో మనం పుట్టాం, మనం పాపను. ఆయన తల్లిదండ్రుల యొక్క కలయిక కాకుండా
కన్య మరియు గర్భాన్ని పుట్టాడు కాబట్టి ఆయన పాపం లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కన్యక గర్భాన్ని పుట్టడానికి కారణం వేరు. దేవుని చిత్తమైతే తర్వాత మాట్లాడుకుందాం. ఆయన యోధా గోత్రంలో నుంచి రావాలా, కానీ తన పూర్వీకులు చేసినటువంటి తిరుగుబాటు వల్ల, తిరస్కృతి వల్ల దేవుడు ఒక తీర్మానానికి వచ్చాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఏక మీదట నీ బీజాన్ని నేను ఉపయోగించుకోవాలనుకోవట్లేదు అని చెప్పాడు మాట ఆయన ఖచ్చితంగా. కాబట్టి యేసు ప్రభు వారు చిన్న బిడ్డలను చూపించి ఏం చెప్పాడు ఆయన? మత్తయి సువార్త 18:3 చిన్నపిల్లలను ఆటంకపరచొద్దు, ఇలాంటి వారిదే దేవుని యొక్క రాజ్యం. చిన్నపిల్లలను చూపించి ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు ఆయన. మరి ఇప్పుడు చిన్నపిల్లల పాపులైతే దేవుని రాజ్యం ఎలా అవుతుంది వాళ్ళది? మత్తయి సువార్త 18:3 మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. 2 ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలబెట్టి మీరు కూడా ఇలా బిడ్డలా మారకపోతే పరలోకం లేదన్నాడు. ఎలాంటి వారిదే పరలోక రాజ్యం అన్నాడు ఆయన. కాబట్టి చిన్న బిడ్డలు, పసి బిడ్డలు పాపులు కాదు, దేవుని పోలిక, దేవుని రూపం, దేవుని పోలిక, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి వారు పాపం చేసి పాపులు అవుతున్నారు. పాపులయ్యి దేవునికి దూరం అవుతున్నారు, ఆత్మీయంగా మరణిస్తున్నారు. రామపత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి, భేదం అనేది లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. 6:23 రామపత్రిక 6:23 మనం చూసినప్పుడు, యాలనగా పాపము వలన వచ్చి జీతము మరణము. పాపం వలన జీతం మరణం, భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. అసలు పాపానికి భౌతికమైన మరణానికి సంబంధమే లేదు. పుట్టిన ప్రతివాడు మరణిస్తాడు, పాపానికి మరణానికి సంబంధం లేదు. పాపానికి ఆత్మ సంబంధమైన మరణానికి సంబంధం, పాపానికి భౌతికమైన మరణానికి సంబంధం లేదు. రామపత్రిక 5:12 చదువుకుని ముగించుకుందాం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలా ప్రవేశించినో అలాగున అదే ప్రకారముగా మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. పాపం చేసినందున, పాపం చెయ్యకపోయినా, మేము పాపం చేయలేదండి కానీ మా తల్లిదండ్రులు పాపం చేయడం వల్ల మాకు పాపం వచ్చిందండి, అది కాదు. పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. కాబట్టి మనుషులు ప్రారంభం బాగానే ఉంది, కొంత వయసు వచ్చేటప్పటికి, ఇదిగో పింకీ వయసు వచ్చేటప్పటికి, ఆ పిల్లల వయసు వచ్చేటప్పటికి చిన్న నేర్చుకుంటారు అన్నమాట. ఎదిరించడం, అబద్ధాలు చెప్పడం, వాళ్ళ అమ్మని బుట్టలో పడేయడం, అలాగే ఇలాంటివి నేర్చుకుంటారు. జాయిగాని తిరుగుబాటు, వ్యతిరేకత, లేకపోతే దూషణ, ఇతరులను తిట్టడం, అసూయ, ఆ పుట్టినప్పుడు ఉంటాయి. అవన్నీ ఉండవు. రాను ముదిరి బెండకాయలు అయిపోతారు అన్నమాట. ఇంకా
ఇంకా అలా దాన్ని ప్రాక్టీస్ చేస్తే ఇంకా చే చేయని పాపం అంటూ ఉండదు ఇంకా. అది పాపం అంటే. ఆవిడ మళ్ళీ ఏం చేస్తున్నారు అప్పుడు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు అదిగో తాము పాపులమని గుర్తించినప్పుడు ఆ పాపముల క్షమాపణ కొరకు బాప్తిసం పొందితే అదిగో దేవుడు మళ్ళీ పాపమును కడిగివేసి అపరాధాలను కడిగేసి మళ్ళీ పూర్వపు స్థితిని మళ్ళీ దేవుడు క్రీస్తునందు అనుగ్రహిస్తున్నాడు. అక్కడి నుండి యథార్థంగా తమ జీవితాన్ని కొనసాగించాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. అక్కడి నుంచి యథార్థతను కొనసాగించాలా, పరిశుద్ధతను కొనసాగించాలా, పాపానికి దూరంగా ఉండాలా, మళ్ళీ పాపం స్థితిలోకి పోకూడదు. మరి ఒకవేళ భార్యాభర్తల జీవితమే పాపం అనుకుంటే, వివాహమే పాపం అనుకుంటే, మరి ఇప్పుడు బాప్తిసం తీసుకోవడం ఎందుకు, మళ్ళీ పెళ్లి చేసుకోవడం ఎందుకు? మళ్ళీ వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఎందుకు, మళ్ళీ పిల్లలు కండం ఎందుకు? పాప పిల్లలు కండం ఎందుకు? వినడానికే దరిద్రంగా లేదా? పెళ్లి చేసుకోవడం ఎందుకు, పాపం చేయడం ఎందుకు, మళ్ళీ పిల్లల్ని కండం ఎందుకు, పాప పిల్లల్ని కండం ఎందుకు, మళ్ళీ వాళ్ళు నీతిమంతులు అవడం అని చెప్పడం ఎందుకు, మళ్ళీ వాళ్ళకి బాప్తీసం ఇవ్వడం ఎందుకు, మళ్ళీ పెళ్లి చేయడం ఎందుకు? మళ్ళీ పొరపాటు ఆలోచన. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రారంభంలో యథార్థవంతులుగా దేవుడు పుట్టించాడు. వివిధమైన తంత్రాలు కల్పించుకుని పాపం చేసి పాపులమయ్యాం, దేవునికి దూరమయ్యాం. తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి కుమారులయ్యే భాగ్యాన్ని ఇస్తున్నాడు, పాప క్షమాపణ అనుగ్రహిస్తున్నాడు, రక్షణ భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు, దేవుడు తన ఆత్మను అనుగ్రహిస్తున్నాడు. ఇది మీదట పాపం చేయకుండా ప్రత్యేకంగా జీవితాన్ని కొనసాగించే కృపనే ఆయన ప్రసాదిస్తున్నాడు.